అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. యంగ్ హీరో నితిన్, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ప్రధాన పాత్రల్లో దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రం రాబిన్ హుడ్. మార్చి 28న ఈ సినిమా విడుదల కానుంది. మహాశివరాత్రి సందర్భంగా మూవీ మేకింగ్ వీడియోను టీం రిలీజ్ చేసింది. మేకింగ్ వీడియో ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. నాకు ఆస్కార్ రావాలి అని శ్రీలీల చెప్పినప్పుడు వచ్చే బ్రహ్మానందం డైలాగ్ ప్రధాన ఆకర్షణ. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మేకింగ్ వీడియోలోనే ఇంత ఫన్ ఉంటే ఇంకా సినిమాలో ఎంత ఫన్ ఉంటుందో అని నితిన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Onion ring. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం నోటికి తాళం వేయండి. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించిన ఫ్యామిలీ డ్రామా మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2013 సంక్రాంతికి బాక్సాఫీస్ ముందుకొచ్చిన ఈ క్రేజీ మల్టీ స్టారర్ టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇన్నేళ్ల తర్వాత మార్చి 7న ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు థియేటర్స్ లో ఈ చిత్రం సందర్శనుంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ అభిమానులు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకు సంబంధించిన చిత్రీకరణ విశేషాలు, పాత ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఓ అభిమాని పంచుకున్న అరుదైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అందులో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రజనీకాంత్ గురించి ఆసక్తికర విషయం చెప్పడమే అందుకు కారణం. ఈ చిత్రంలోని హీరోల తండ్రి పాత్ర అయిన రేలంగి మావయ్యగా రజనీకాంత్ ను తీసుకోవాలని శ్రీకాంత్ నిర్ణయించారట. ఆ మేరకు రజనీకాంత్ ను కలిసి స్టోరీ చెప్పారని దర్శకుడు తెలిపారు. కథ నచ్చి తెలుగులో నటించేందుకు ఆసక్తి ఉన్నా అప్పుడు ఆరోగ్యం సహకరించకపోవడంతో రజనీకాంత్ చేయలేకపోయారని అన్నారు. ఇద్దరు పెద్ద హీరోలను సాధారణ వ్యక్తులుగా చూపెడుతూ ప్రయోగం చేస్తున్నా, అలాంటప్పుడు తండ్రి పాత్రకు రజనీకాంత్ ను ఎందుకు తీసుకోకూడదు అనిపించింది. ఆయన యాక్ట్ చేయలేకపోయినా నాకు ఆనందం ఏంటంటే నా జీవితంలో ఆయనకు ఓ కథ చెప్పటం అని అన్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే వెంకటేష్ పోషించిన పెద్దోడు పాత్ర కోసం ముందుగా పవన్ కళ్యాణ్ ని తీసుకోవాలనుకున్నారట శ్రీకాంత్. కానీ అది సాధ్యపడలేదు. గతంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు ఈ విషయం చెప్పారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని కన్నప్ప చిత్ర బృందం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించింది. ఆ సినిమా టీజర్ ని అక్కడ ప్లే చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ మంచు విష్ణు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం ఎన్నో నెలలుగా కష్టపడి పనిచేస్తున్నాం. టీజర్ ను మీ అందరికీ చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మార్చి 1న టీజర్ విడుదలవుతుంది. గురువారం ముంబైలో మీడియాతో సమావేశం కానున్నాం. అందరికంటే ముందుగా వారు కన్నప్ప టీజర్ ప్రోమోను చూస్తారు అని విష్ణు తెలిపారు. విష్ణు వెంట మోహన్ బాబు, ప్రభుదేవ, శివబాలాజీ, పాటల రచయిత రామజోగే శాస్త్రి తదితరులు ఉన్నారు. విష్ణు కలల ప్రాజెక్ట్ ఇది. శివభక్తుడైన కన్నప్ప జీవితాధారంగా దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. విష్ణు కుమారుడు అవ్రామ్, కుమార్తెలు ఇందులో నటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 25న ఈ సినిమా విడుదల కానుంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని తండేల్ చిత్ర బృందం సినీ ప్రియులకు కానుకనిచ్చింది. ఆ సినిమాలోని శివుడి పాట నమో నమః శివాయ ఫుల్ వీడియోను బుధవారం విడుదల చేసింది. హీరో హీరోయిన్లు నాగచైతన్య, సాయి పల్లవి డాన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. జొన్నవిత్తుల రామలింగేశ్వర సాహిత్యం అందించిన ఈ గీతాన్ని అనురాగ్ కుల్కర్ని, హరిప్రియ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. మత్స్యకారుల జీవితాల ఆధారంగా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తల్వార్. ఈ సినిమాను వార్నిక్ స్టూడియోస్ బ్యానర్ పై భాస్కర్ ELV నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు కాశీ పరశురామ్ రూపొందిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు అశ్వత్థామ, లక్ష సినిమాలకు రైటర్ గా పనిచేసి రణస్థలి అనే సినిమా డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో పూరి జగన్నాథ్, ప్రకాష్ రాజ్, షిన్ టామ్ చాకో, అనుసూయ భరద్వాజ్, అజయ్ ఇతర కీలక పాత్రలు నటిస్తున్నారు. ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తల్వార్ సినిమా నుంచి పవర్ఫుల్ ఆడియో క్లిప్స్ రిలీజ్ చేశారు.
తల్వార్ ఆడియో గ్లిమ్స్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. వాయిస్ ఓవర్లో ఆకాష్ జగన్నాథ్ తరతరాలుగా జరుగుతున్న యుద్ధం, రక్తపాతం గురించి పవర్ఫుల్ డైలాగ్ చెప్పారు. యుద్ధం జరిగే తీరు మారినా చివరకు రక్తపాతంతో ముగుస్తుందనే డైలాగ్ ఇంప్రెస్ చేయగా, అధర్మంతో అయినా ధర్మాన్ని గెలిపించేందుకు సిద్ధమంటూ కథానాయకుడు చెప్పిన డైలాగ్ ఈ ఆడియో గ్లిమ్స్ కు హైలైట్ గా నిలుస్తుంది. రీసెంట్ గా షూట్ స్టార్ట్ అయిన తల్వార్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ వచ్చేందుకు సిద్ధమవుతుంది. గుణ హ్యాండ్మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద నీలిమా గుణ నిర్మాణంలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం యూఫోరియా. నూతన నటీనటులు, సీనియర్ యాక్టర్స్ కాంబోలో గుణశేఖర్ ఓ ట్రెండీ టాపిక్ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నేటి సమాజాన్ని ప్రతిబింబించేలా సాగే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తాజాగా పూర్తయింది. ఈ మేరకు మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. యూఫోరియా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. యూఫోరియా టైటిల్ గ్లిమ్స్ కాన్సెప్ట్ తెలియజేసేలా వదిలిన వీడియో అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో విఘ్నేష్ గవిరెడ్డి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా సీనియర్ నటి భూమిక ఇందులో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సారా అర్జున్, నాజర్, రోహిత్, లిఖిత యలమంచిలి, పృథ్వీరాజ్ అడ్డాల, కల్పలత, సాయి శ్రీనికారెడ్డి వంటి వారు ఇతర పాత్రల్లో నటించారు. షూట్ పూర్తి అంటూ మహాశివరాత్రి సందర్భంగా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఇక త్వరలోనే ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. విక్రాంత్, చాందిని చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా ఏబిసిడి సినిమా, రాజ్ తరుణ్తో ఆహనా పెళ్లంట అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జీ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంతాన ప్రాప్తిరస్తు సినిమా తెరకెక్కుతోంది. తాజాగా సంతాన ప్రాప్తిరస్తు సినిమా నుంచి జీవన్ కుమార్ నటించిన ఇంగ్లీష్ రాణి ప్రాజెక్ట్ మేనేజర్ విజ్ఞాన్ కుమార్ క్యారెక్టర్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. విగ్ పెట్టుకునే విజ్ఞాన్ కుమార్ ఇంగ్లీష్ రాకుండా ప్రాజెక్ట్ మేనేజర్ గా తన టీంను ఎలా లీడ్ చేశాడు, ఇలాంటి ప్రాజెక్ట్ మేనేజర్ తో ఇతర ఎంప్లాయీస్ ఎలాంటి పాటలు పడ్డారు అనేది ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది. ఒక కాంటెంపరీ ఇష్యూను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా సంతాన ప్రాప్తిరస్తు సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. బాలీవుడ్ నటుడు వికీ కౌశల్ చావా సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా, మ్యాడ్ ఆఫ్ ఫిల్మ్స్ పతాకంపై దినేష్ విజన్ ఈ సినిమాను నిర్మించారు. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అయితే ఈ సినిమాపై చరిత్రకారులు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా శంభాజీ మహారాజ్ అసలు కథ ఇది కాదని, సినిమాలో ఒక వర్గం వైపు పాజిటివ్ గా చూపించారని నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. శంభాజీ మహారాజ్ పై హిందుత్వ నాయకులు వీర్ సావర్కర్ తో పాటు ఆర్ఎస్ఎస్ నాయకుడు ఎంఎస్ గోల్వర్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ హిందూ జాతీయవాది, స్వాతంత్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ తన పుస్తకమైన హిందూ పద్ పాదసాహిలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి ప్రస్తావించాడు. ఇందులో శంభాజీని మహాయోధుడిగా కొనియాడినప్పటికీ అతని వ్యక్తిగత జీవనశైలి, పాలనా సామర్థ్యంపై వీర్ సావర్కర్ కొన్ని విమర్శలు చేశారు. సావర్కర్ అభిప్రాయంలో శంభాజీ మహారాజ్ తన తండ్రి శివాజీ మహారాజ్ స్థాపించిన మరాఠా సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా నడపలేకపోయారని తెలిపారు. అలాగే అతడికున్న మద్యపానం అలవాటుతో పాటు స్త్రీల మీద వ్యామోహం వలన మరాఠా సామ్రాజ్యం పతనానికి దారితీసిందని తెలిపాడు. సావర్కర్ దృష్టిలో శంభాజీ ఒక వీరుడైనప్పటికీ హిందుత్వ ఆదర్శాలకు పూర్తి ప్రతీకగా నిలవలేకపోయారని రాసుకొచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ యొక్క 2వ సర్ సంఘచాలక్ అయిన ఎంఎస్ గోల్వర్కర్ కూడా శంభాజీ పాలనపై తన పుస్తకంలో ప్రస్తావించారు. ఆయన పుస్తకమైన బంచ్ ఆఫ్ థాట్స్ లో శంభాజీ గురించి ప్రస్తావిస్తూ, శంభాజీ మహారాజ్ మహాయోధుడు అయినప్పటికీ అతని వ్యక్తిగత జీవనశైలి హిందూ సమాజం ఆదర్శాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన భావించారు. గోల్వల్కర్ దృష్టిలో ఒక ఆదర్శ హిందూ నాయకుడు క్రమశిక్షణ, నైతిక ఉన్నతి మరియు సామాజిక సమైక్యతను ప్రదర్శించాలి, కానీ ఈ లక్షణాలు శంభాజీలో లోపించాయని ఆయన సూచించారు. అలాగే అతడు మద్యపానంకు బానిసై రాజ్యపాలన పట్టించుకోలేదని తెలిపారు. షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్, యష్ రాజ్ ఫిల్మ్స్ కాంబినేషన్ లో రిలీజ్ అయిన పఠాన్ ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. 250 కోట్ల బడ్జెట్ లో నిర్మించిన చిత్రం 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
యష్ రాజ్ ఫిల్మ్స్ లో గొప్ప యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఈ సినిమా విడుదలై 2 ఏళ్లు అవుతుంది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా పఠాన్ 2 కూడా ఉంటుందని ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా పఠాన్ 2 వార్తలు బయటకొస్తున్నాయి. 2 ఏళ్ల క్రితమే పఠాన్ 2 స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయింది. సీక్వెల్ కథని పూర్తిగా ఆదిత్య చోప్రా, శ్రీధర్ రాఘవన్, అబ్బాస్ టైరేవాలా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. పఠాన్ కు పునాది వేసింది సిద్ధార్థ్ ఆనంద్. ఆయనే ఈ కథను రాశారు. స్క్రీన్ ప్లే శ్రీధర్ రాఘవన్ అందించారు. అయితే సీక్వెల్ మాత్రం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు కాదని తొలి నుంచి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో పఠాన్ 2 పనులన్నీ ఆదిత్య చూసుకున్నట్టు తెలుస్తోంది. పఠాన్ కంటే మరింత స్ట్రాంగ్ స్క్రిప్ట్ సిద్ధమైనట్టు సమాచారం. ఆదిత్య చోప్రా ఇటీవలే షారుఖ్ ఖాన్ కి స్క్రిప్ట్ కూడా నరేట్ చేసినట్టు తెలిసిందే. సీక్వెల్ కోసం తాను కూడా ఎంతో ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నట్టు షారుఖ్ కూడా ఆశాభావం వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అన్నది చూడాలి. ప్రస్తుతం ఆదిత్య చోప్రా ఆ పనుల్లోనే బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని సమాచారం. అటుపై 2026లో చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. విభిన్న కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ విజయం అందుకుంటున్నారు కొందరు యువ దర్శకులు, నటులు. ఆ క్రమంలోనే తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమవుతుంది టుక్ టుక్ బృందం. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, షాన్వి మేఘన ప్రధాన పాత్రల్లో సుప్రీత్ కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. చిత్రవాహిని RYG సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోకు శ్రీవరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్న ఈ సినిమా విడుదల తేదీని శివరాత్రి సందర్భంగా బుధవారం ప్రకటించారు. మార్చి 21న ఈ సినిమా విడుదల కానుందని తెలియజేస్తూ మూవీ టీం కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. దర్శకుడు మాట్లాడుతూ న్యూ ఏజ్ స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుందనే నమ్మకం ఉంది. ఆటోని పోలి ఉండే స్కూటర్ ఇందులో ప్రత్యేక ఆకర్షణ. అది ఎన్నో మ్యాజికల్ పవర్స్ ను కలిగి ఉంటుంది. అందరూ దాని ప్రేమలో పడిపోతారని అన్నారు. పల్లెటూరు నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ క్యాన్సర్ బారిన పడి ప్రస్తుతం కోలుకుంటున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న స్పోర్ట్స్ ఓరియంటెడ్ మూవీలో శివన్న ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా క్యాన్సర్ బారిన పడినప్పుడు తన అనుభవాల గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో వివరించారు. తనకు క్యాన్సర్ ఉన్నట్టు గతేడాది ఏప్రిల్లో తెలిసిందని వెల్లడించారు. ఆ సమయంలో తన చేతిలో అనేక సినిమాలున్నాయని, కొన్ని అనారోగ్య లక్షణాలు కనిపించడంతో రెస్ట్ లేకపోవడం వల్ల అయి ఉంటుందని భావించారని వివరించారు. ఆ లక్షణాలు ఎంతకీ నయం కాకపోవడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారని, క్యాన్సర్ అని తేలిందని తెలిపారు. నాకు క్యాన్సర్ అని తెలియగానే ఎంతో ఆందోళనకు గురయ్యాను. అదే కుటుంబ సభ్యులు, అభిమానులు, డాక్టర్లు ఇచ్చిన ధైర్యంతో మళ్లీ మామూలు మనిషినయ్యాను. కీమోథెరపీ సమయంలో చాలా బలహీనంగా తయారయ్యాను. ఎంతో నీరసంగా అనిపించేది. కీమోథెరపీ తీసుకుంటూనే కొన్ని సినిమాల చిత్రీకరణలో పాల్గొన్నాను. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనంతరం ఆహార అలవాట్లపై దృష్టి సారించాను. యోగా ఇప్పుడు నా జీవితంలో ఓ భాగమైంది. వచ్చే నెల మొదటి వారం నుంచి మళ్లీ సినిమాలతో బిజీ అవుతాను. తెలుగులో రామ్ చరణ్ చిత్రంలో నటిస్తున్నాను. కొన్ని రోజులు ఆ సినిమా షూటింగ్లో పాల్గొంటాను. ఈ చిత్రంలో నా రోల్ చూస్తే ఎంతో స్పెషల్గా ఉంటుంది అని శివరాజ్ కుమార్ వివరించారు. క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యాక శివన్న అమెరికా వెళ్లి చికిత్స పొందారు. కొన్ని నెలల పాటు అమెరికాలోనే ఉన్న ఆయన ఇటీవలే బెంగళూరు తిరిగొచ్చారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. బాలీవుడ్ నటుడు, క్రిటిక్ కమల్ ఖాన్ తన సోషల్ మీడియాలో నిరంతరం ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు. అతని వ్యంగ్య వ్యాఖ్యలకు ఇప్పటికే చాలా మంది హీరోలు హట్టయ్యారు. అతడిపై చాలా మంది పోలీస్ కేసులు కూడా పెట్టారు. ఈ జాబితాలో నటుడు ధనుష్ కూడా ఉన్నారు. 2017-2024 మధ్య తనపై నమోదైన 2 FIRలను రద్దు చేయాలని కోరుతూ ఇప్పుడు కమల్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఖాన్ తనను తాను నిర్దోషి అని పిటిషన్లో పేర్కొన్నారు. ముంబై పోలీస్ స్టేషన్లో నమోదైన FIRలలో ఒకటి నటుడు ధనుష్కి చెందింది. ధనుష్ అతడి సహనటులపై KRK అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2017లో ఒక అసభ్యకర పోస్టర్ని షేర్ చేసిన కమల్ ఖాన్, ఏ స్త్రీ అయినా దక్షిణాది నటుడు ధనుష్ను తనను తాకడానికి ఎలా అనుమతించగలదు అని KRK ప్రశ్నించారు. ఈ కామెంట్తో ఒక మహిళ అనుకువను అవమానించినందుకు, అసభ్యకరమైన ఫోటోని షేర్ చేసినందుకు అతడిపై FIR నమోదైంది. అయితే ఖాన్ తన పిటిషన్లో ట్వీట్ చేశారనడానికి ఎలాంటి రుజువు లేదని వాదిస్తూ ఆ వాదనలను తోసిపుచ్చారు. 2017లో FIR నమోదు చేసినా ఆ విషయం తనకు 2020లోనే తెలియజేశారని ఆయన ఎత్తి చూపారు. ఈ విషయం పరిష్కారం అయ్యే వరకు తనపై ఉన్న అన్ని చట్టపరమైన చర్యలను నిలిపివేయాలని ఆయన అభ్యర్థించారు. కోర్టు త్వరలో కేసును విచారించే అవకాశం ఉంది.
హీరో నాగచైతన్య ఫిలిం నగర్ లోని ఓ పబ్ లో గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు సినీ తారలు హాజరయ్యారు. ఈ పార్టీలో చైతన్యతో కలిసి ఓ అమ్మాయి దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మసూదా సినిమాలో దయ్యంగా నటించి అందరినీ ఎంతగానో భయపెట్టిన బాంధవి శ్రీధర్. మసూదాలో దయ్యంలా కనిపించిన సోషల్ మీడియాలో మాత్రం బాంధవి తన గ్లామర్ ఫోటోలతో అందరినీ ఆకట్టుకుంటుంది. 2019లో మిస్ ఇండియా రన్నర్ అప్ అయిన బాంధవి మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019గా కూడా నిలిచింది. అలాగే మిస్ ఆంధ్రప్రదేశ్ 2019గా కూడా బాంధవి గెలిచింది. మొదట్లో మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాల్లో నటించిన బాంధవికి మసూదా సినిమా వరకు సరైన ఫేమ్ రాలేదు. మసూదా తర్వాతే బాంధవి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయితే ఇప్పుడు చైతన్య ఇచ్చిన స్పెషల్ పార్టీలో మెరిసి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ పార్టీకి నిర్మాతలైన స్వప్న, నాగవంశీ, అల్లు అరవింద్, బన్నీవాసు, సుప్రియ, బాపినీడితో పాటు డైరెక్టర్ కార్తిక్ దండు, గీతా సన్నిహితులు కూడా హాజరయ్యారు. ప్రయాగ్రాజ్ లో మహాకుంభ్ 2025 మేళాను చాలా మంది సెలబ్రిటీలు సందర్శించారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేస్తున్న బాలీవుడ్ కథానాయిక కత్రినా కైఫ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవిత్ర స్నానం చేస్తుండగా కత్రినాతో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రజలు తనను ఎలా చుట్టుముట్టారో డ్రోన్ వీడియోలో హైలైట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా దూసుకువెళ్తోంది. త్రివేణి సంగమానికి వీఐపీలు వచ్చినా కానీ కత్రినా కైఫ్ పూజలు ఆచరించేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. మహాకుంభ్ 2025లో పవిత్ర స్నానం చేయడానికి కత్రినా ఇబ్బంది పడుతుండటం చూసిన తర్వాత నెటిజన్లు కూడా వీఐపీ సంస్కృతిని సమర్థించారు. ఒక నెటిజన్ ఇలా రాశారు: వీఐపీ సంస్కృతి ఎందుకుంది, ఎందుకుండాలి అనే దానికి కారణమిదే అని రాశారు. ఆమె చుట్టూ చాలా మంది గుంపు ఆమెను శాంతియుతంగా పవిత్ర స్నానం చేయనివ్వండి, చూస్తుంటేనే ఊపిరాటలేదు అని మరో నెటిజన్ అన్నారు. వీఐపీ సంస్కృతి గురించి ఏడ్చే వాళ్లకు జ్ఞానం రావాలి అని రాశారు. సాధారణంగా వివిధ ప్రాంతాల్లోని కాలనీలకు వ్యక్తుల పేర్లుండటం మనం చూస్తుంటాం. కానీ గ్రామాలకు వ్యక్తుల పేర్లుండటం చాలా అరుదు. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ పేరుతో ఒక గ్రామానికి పేరుండటం, అది కూడా మన దేశంలో కాదు పొరుగు దేశంలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ పాపులారిటీ ప్రపంచవ్యాప్తమైన విషయం తెలిసిందే. బాహుబలి, సాహో, సలార్ వంటి పాన్ ఇండియా మూవీలతో ప్రభాస్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రభాస్ పేరుతో ఒక గ్రామం ఉందనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక గ్రామానికి ప్రభాస్ పేరుండటం, అది కూడా భారతదేశంలో కాకుండా పొరుగు దేశమైన నేపాల్లో ఉండటం విశేషంగా మారింది. ఒక తెలుగు మోటో బ్లాగర్ నేపాల్లో పర్యటిస్తుండగా ఒక ఊరి పేరు ప్రభాస్ అని ఉండటాన్ని గమనించాడు. దీంతో అతను వెంటనే ప్రభాస్ పేరుతో ఉన్న గ్రామ బోర్డు కనిపించేలా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను నేపాల్లో ప్రభాస్ అనే ఊరిలో ఉన్నానని, మన తెలుగు వారికి ప్రభాస్ అని పేరు వినగానే ఒక వైబ్ వస్తుందని, మీరెప్పుడైనా ప్రభాస్ అనే పేరుతో ఉన్న గ్రామాన్ని చూసారా అంటూ ఆ వీడియోలో ప్రశ్నించాడు. అయితే ఆ గ్రామానికి ప్రభాస్ అనే పేరు ఎందుకు వచ్చింది, దాని వెనక కథేంటి అన్నవి మాత్రం తెలియరాలేదు. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం తమ అభిమాన నటుడి పేరుతో ఒక గ్రామం ఉండటంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది నేపాల్లోని ఒక చిన్న పట్టణమైనప్పటికీ దీన్ని గర్వకారణంగా అభిమానులు పేర్కొంటున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అర్ధాంగి, మెగా కోడలు ఉపాసన తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక క్యూట్ వీడియోను పోస్ట్ చేశారు. తన పేరెంట్స్ 40వ పెళ్లి రోజును పురస్కరించుకుని ఆమె ఈ వీడియోను షేర్ చేశారు. 40 years లవ్ అండ్ టుగెదర్నెస్, వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అమ్మా నాన్న, మాపై మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది అంటూ ఉపాసన రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీన్ని చూసిన మెగా అభిమానులు, నెటిజన్లు ఉపాసన పేరెంట్స్ కు విషెస్ తెలుపుతున్నారు. బాలీవుడ్ బాద్షా నటుడు షారుఖ్ ఖాన్ తన ఇంటిని వీడబోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ గా మారాయి. షారుఖ్ ఇల్లు మన్నత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముంబైలో ఉన్న మోస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ లో ఇది కూడా ఒకటి. షారుఖ్ ని చూద్దామని వచ్చి అతడు కలవకపోయినా అతడి ఇంటి ముందు ఫోటో దిగి వెళ్తారు అభిమానులు. ఇక షారుఖ్ ఖాన్ తన బర్త్డే జరుపుకున్న ప్రతిసారి ఈ ఇంటి బాల్కనీ మీదకొచ్చి అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతాడు. అయితే తాజా సమాచారం ప్రకారం షారుఖ్ ఖాన్ మన్నత్ ని వీడబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భవనం లోపల రెనోవేషన్ పనులు జరగబోతున్నట్లు సమాచారం. అందుకే షారుఖ్ మన్నత్ ని వదిలి అద్దె అపార్ట్మెంట్ లోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ముంబైలోని పాలీ హిల్ ప్రదేశంలో ఉన్న పూజా కాసా అనే భవనంలో 2 డూప్లెక్స్ అపార్ట్మెంట్లను షారుఖ్ అద్దెకు తీసుకున్నారని వార్తలు బయటకొచ్చాయి. ఇక ఈ 2 అపార్ట్మెంట్లకు కలిపి ఏడాదికి దాదాపు 2.9 కోట్లు షారుఖ్ అద్దె చెల్లించనున్నట్లు సమాచారం. మరోవైపు షారుఖ్ కంపెనీ రెడ్ చిలీస్ ఎంటర్టైన్మెంట్ ఇప్పటికే నెలకు 24 లక్షలు అద్దె చెల్లించినట్లు రిపోర్ట్స్ బయటకొచ్చాయి. మ్యూజిక్ సెన్సేషన్ రమణ గోకుల పాడిన మరో సాంగ్ మహాశివరాత్రి కానుకగా రిలీజ్ చేసింది.
నారీ మూవీ నుంచి గుండెలోనూ ఏదో గట్టి సప్పుడైనదే సాంగ్ ను మేకర్స్ బుధవారం ఉదయం విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నారీ మూవీ కొత్త పాట ఫుల్ గా వైరల్ అవుతుంది. అందరినీ ఆకట్టుకుంటోంది. మహిళల్ని గౌరవించాలి, ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి. ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో 13 నుండి 20 ఏళ్ల పిల్లలు ప్రమాదంలో ఉన్నారనే పాయింట్లతో తెరకెక్కిన మూవీ నారీ. ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనికారెడ్డి, ప్రగతి, సునైనా, కేదార్ శంకర్, ప్రమోదిని సహా పలువురు నటీనటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. శశి వంటిపల్లి నిర్మించిన ఆ సినిమా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ గుండెలోన ఏదో గట్టి సప్పుడైనది పాటను రిలీజ్ చేశారు. వికాస్ వశిష్ఠ, మౌనికారెడ్డిపై షూట్ చేసిన ఆ పాటను వినోద్ కుమార్ విన్ను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. రమణ గోకుల తన గాత్రంతో మరోసారి ఆకట్టుకున్నారు. హుషారైన వాయిస్ తో మెప్పించారు. దీంతో ఈ సాంగ్ కూడా మంచి హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సాంగ్ బాగుందని మ్యూజిక్ లవర్స్, నెటిజన్లు కామెంట్స్ కూడా పెడుతున్నారు. రమణ గోకుల వాయిస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్తున్నారు. నటుడు ఆది పినిశెట్టి విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లైన 3 ఏళ్లకే తన భార్య నటి నిక్కీ గల్రానీతో విడిపోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించాడు. నిక్కీ గల్రానీతో నేను విడాకులు తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలు చూసి చాలా బాధపడ్డాను. పెళ్లి కాకముందు నిక్కీ నాకు మంచి స్నేహితురాలు. నా ఫ్యామిలీతో కూడా బాగా కలిసిపోయింది. ఇంట్లో వాళ్లకు కూడా నిక్కీ బాగా నచ్చడంతో తనతో ఉంటే సంతోషంగా ఉంటాననిపించింది. దీంతో ఇంట్లో చెప్పి పెద్దల అంగీకారంతో మేము పెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతం సంతోషంగా జీవిస్తున్నాం. అయితే మేమిద్దరం విడిపోతున్నామని పలు యూట్యూబ్ ఛానల్స్ లో కథనాలు వచ్చాయి. అవి చూసి చాలా కోపం వచ్చింది. ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్, క్లిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారని పట్టించుకోవటం మానేశాను అంటూ ఆది వెల్లడించారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.